నమస్తే నమస్తే. నేను ఫైన్. మీరంతా ఎలా ఉన్నారు? మిమ్మల్ని అందరినీ 10 రోజులు అయింది చూసి. ఇస్తాను, నాకు వస్తాను, ఖచ్చితంగా ఇస్తాను నేను అందరికి. ఎందుకు దొరకట్లేదు? అసలు ఏమైంది? అక్కడ యుద్ధాల కోసం కదా, యుద్ధం జరుగుతుందని గ్యాస్ సిలిండర్లు దొరకట్లేదు. అంటే గ్యాస్ సిలిండర్లు దొరకడం కాదు, ఉన్నాయి. ఏందమ్మా, ఎవరైనా గ్యాస్ లీక్ చేశారా? అదే 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 ముక్కు మూసుకుంటే అక్కడి నుంచి వాసన ఇక్కడికి వస్తుందేమో అనుకున్నాను. అయితే అదే అదే నువ్వు తీయమ్మా కొంచెం. అదే ఆమె ముక్కు మూసుకొని చెప్పండి. ఇప్పుడు సౌదీ దుబాయ్ లో యుద్ధం జరుగుతుందని చెప్పేసి గ్యాస్ అక్కడి నుంచి మనకి యుద్ధం జరుగుతుంది మేడం. మన ఇండియాలో అంటే అక్కడ నుంచే ఎక్కువ శాతం గ్యాస్ ఎగుమతి చేసుకుంటాం మనం. అవునవును, అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇక్కడ గ్యాస్ షార్టేజ్ అనేది ఏర్పడింది. చాలా ఇబ్బంది పడుతుంది. అవును, గవర్నమెంట్ ఏమో గ్యాస్ నిల్వలు ఉన్నాయి అంటున్నారు. మీరేం చెప్తారు దీనిపైన? నిజంగా ఉన్నాయి 100%. ఇప్పుడే కాదు, ఈ సంవత్సరం కాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఎంత మనకి స్టాక్ ఉండాలో అంత స్టాక్ గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి. మళ్ళీ దానికి రేట్లు పెంచారని చెప్తున్నారు. రేట్లు పెరిగినాయి. ఎంత పెరిగింది? మన 60 రూపాయలు పెరిగింది. 60 రూపాయలు పెరిగిందంటే ఇప్పుడు దీనికి ఏంటంటే జనాలు ఏమంటారు, స్ట్రైకులు చేస్తారు, యుద్ధాలు చేస్తారు, తిడతారు. ఏంటి గ్యాస్ సిలిండర్ రేట్ పెరిగిందా అని చెప్పేసి ఇలా తిడతారని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, యుద్ధం అని చెప్పేసి అక్కడ ఒక యుద్ధం జరుగుతుందని చెప్తున్నారు కదా, దాని సొడ్డు పెట్టుకొని గ్యాస్ రావట్లేదు, సరఫరా అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఇదంతా అబద్ధము. ఇప్పుడు కొంతమంది దీన్ని అవకాశంగా తీసుకొని ఒక సిలిండర్ ని 5,000 6,000 కూడా అమ్ముతున్నారు బయట బ్రోకర్లు. అవును, సో అది కరెక్ట్ అంటారా మీ ఉద్దేశంలో? చూడండి, ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉంటారు, చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు వాచ్మెన్ డ్యూటీ చేసే వాళ్ళ దగ్గర కూడా గ్యాస్ సిలిండర్ ఉంటది. మళ్ళీ వాళ్ళు 5,000 6,000 పెట్టి కొనుక్కుంటారా? ఇది ఎంత దౌర్జన్యము, ఇది ఎంత దారుణం. అసలు బ్రహ్మం గారు చెప్పినట్టు 20 నుంచి స్టార్ట్ అయిందని మీ అందరి వీడియోలో నేను చెప్పే ఉంటాను. అది బయటకు తీయండి వీడియోలు. 2020 నుంచి మనకు స్టార్ట్ అయింది, ఇంకా రాను ఇంకా చూడాలి మనము ప్రాబ్లమ్స్ అని చెప్పాను. అక్కడ యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల మీద వంక పెడుతున్నారు. ఇదంతా అబద్ధం. మనకి ఈ సంవత్సరం కాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కావాల్సినంత గ్యాస్ సిలిండర్లు మన దగ్గర ఉంది. మేడం, ఆఖరికి హోటల్లో ఫుడ్ తినడానికి వెళ్తే ఆ బిల్ లో కూడా గ్యాస్ సప్లై ఇష్యూ అని చెప్పేసి 9 రూపాయలు 10 రూపాయలు అట్లా కూడా కలెక్ట్ చేస్తారు. నిర్ణయించుకోవాలి. అవును, సో ఇట్లా జనాల్ని మోసం చేయడం తప్పంట, కరెక్ట్ అంటారా? ఏ మాత్రం కరెక్ట్ కాదు, ఇది తప్పు. పాపం వాళ్ళు ఇప్పుడు చాలా మంది టిఫిన్స్ బ్యాచిలర్స్ ఉన్నారు. మన హైదరాబాద్ లో ఏ హాస్టల్స్ దగ్గర చూసినా ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా గానీ మన హోటల్స్ బంద్, టిఫిన్స్ దొరకట్లేదు. ఇంకా కట్టెల పొయ్యిలే పెట్టుకొని వంటలు చేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద పాతకాలం లాగా మనము చేసుకోవాలి, వంటలు చేసుకోవాలి అంటున్నారు. కాబట్టి మన హైదరాబాద్ లో కట్టెలు దొరకవు. పల్లెటూర్లలో అయితే కట్టెలు దొరికితే అడవికి పోయేసి కట్టెలు కొట్టుకొని మోపులు నెత్తి మీద పెట్టుకొని వచ్చి వంటలు చేసుకుంటే అది ఒక అందం చందం ఉంటది. కానీ ఇప్పుడు ఈ హైదరాబాద్ లో కట్టెల పొయ్యిలు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? ఎక్కడ పెట్టుకోవాలి కట్టెల పొయ్యిలు? బిల్డింగ్ పైన పెట్టేస్తే ఓనర్స్ ఊరుకోరు కదా, వెంటనే ఇల్లులు ఖాళీ చేపించి రోడ్ల మీదకి తరిమేస్తారు. ఇక్కడ పల్లెటూరు కాదయ్యా, ఇది హైదరాబాదు. కానీ రేట్లు అయితే గ్యాస్ రేట్లు పెంచినందుకు ఎక్కడ జనాలు పెంచారు అని చెప్పేసి గొడవలు చేస్తారని చెప్పేసి యుద్ధం పేరు అడ్డం పెట్టుకొని వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. అంతే, నాది 6th సెన్స్ చెప్తుంది. అంతే. ఏంటి? అంతే ఉంటదమ్మా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే యుద్ధం అనేది ఇప్పుడు దుబాయ్ లో కూడా భయపడి వస్తున్నారంట. మన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారని చెప్తున్నారు. దుబాయ్ చూడాల్సిన ప్రదేశం కాబట్టి అక్కడ ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ముందు ఉంది. ఇప్పుడు ఉగాది దాటిన తర్వాత ఏవేవో జరుగుతాయంట, చూద్దాం మనము. బ్రహ్మం గారు చెప్పినట్టు మొత్తం జరుగుతున్నాయి కాబట్టి పాపాలు ఎక్కువైపోయినాయి, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఈ పాపాలు మొయ్యలేక దేవుడు ఏదో ఒకటి చేస్తున్నాడు, శిక్షలు వేస్తున్నాడు. అది పేదవాళ్ళ మీద పడుతుంది. ఏం చేద్దాము? అందుకే ఇప్పుడు 6,000 5,000కి బ్లాక్ లో అమ్ముకోవడం అంటే చాలా దారుణం. ఇది గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, స్టాక్ ఉంది, కావాలని నాటకాలు ఇవి. అవన్నీ నాటకాలే, 100% నాటకాలే ఇవి.